డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి నాకు అని చెప్పి కోర్టును ఆశ్రయించటం జరిగింది. కాకపోతే ఈ విషయం జరగటం కంటే ముందుగానే కోర్టులో ఇలాగా ఒక పిటిషన్ వేసే అవకాశాల కోసం ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని పనులన్నీ ఈ రోజున దానికి ఉపకరించే విధంగా ఆయన అనుకుంటూ ఉంటే దాన్ని తిప్పికొట్టడానికి ఈ రోజున చాలా ఆధారాలు కూడా బయటపడుతున్నట్టుగా సమాచారం వస్తోంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి వేటినైతే కోర్టులో చూపించదలుచుకున్నాడో అవన్నీ మ్యాన్ మేడ్ మాత్రమే. అవన్నీ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళు కావాలని స్వయంగా సృష్టించినవి మాత్రమే అనేది కూడా ఈరోజు కొంత సమాచారం బయటకు వస్తుంది. మరి ఇది కోర్టులో ఏ రకంగా పరిగణించబడుతుంది, కోర్టు వీటన్నిటిని ఏ రకంగా తీసుకుంటుంది అనేది అది కోర్టు యొక్క విచక్షణాధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత భయపడుతున్నాడు అనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత భయం ఉందా లేదా అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్న సెక్యూరిటీ నాకు కావాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ తగ్గించటం కోసం ఇప్పుడు ఆయనకేం పెద్ద థ్రెట్ ఏం లేదండి అని కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ మరి ఆయనకి గతంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన అటాక్ కావచ్చు, అలిపిరి దగ్గర ఓ పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఆయనకి నక్సలైట్లు థ్రెట్ ఉంది అనేది ఆ రోజున బహిర్గతం అవటం మూలానే కదా ఇంత పెద్ద సెక్యూరిటీ ఆయనకి ఆయన కుటుంబానికి కల్పించారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సరే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అయితే మనం తీసేయలేకపోయాం, కానీ మనం పెట్టుకోగలం కదా అని ఆయన స్టేట్ సొంతగా కొంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. అసలు ఓ 1200 మందితోటి తనకి సెక్యూరిటీ, లండన్లో చదువుతున్న తన కూతుర్లకి సెక్యూరిటీ, మరి హైదరాబాద్లో ఉంటున్న తన తల్లిగారికి సెక్యూరిటీ, వీటన్నిటినీ ప్రజాధనంతో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక పెద్ద SSG అనే ఏదో ఒక గ్రూప్ని క్రియేట్ చేసి మరి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సెక్యూరిటీ వాళ్ళందరినీ చుట్టూతో పెట్టి ఫోటోలు దిగి బాగా రిలీజ్ చేసుకున్నాడు. ఇవన్నీ జరిగిపోయాయి. కాకపోతే మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీని కొనసాగించాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉంటే ఆయనకు ఉన్న పరిస్థితులు కానీ ఆయనకున్న థ్రెట్ను కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక అసెస్మెంట్ చేసుకున్న తర్వాతనే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. దానికి గాను ప్రభుత్వం ఒక 139 మందితోటి ఆయనకు సెక్యూరిటీ కల్పించారు. అంటే రొటేషన్ పద్ధతిలో, అంటే 139 మంది ఎప్పుడు చుట్టూతా ఉంటారని కాదు, ఎంత అవసరమో దానికి షిఫ్టుల వారీగా ఇప్పుడున్న ఈ కార్మిక చట్టాలు అన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ వర్తింపజేయడానికి రొటేషన్ పద్ధతిలో ఒక 139 మందిని అలాట్ చేశారు. దాంతోపాటుగా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారు అనేది కూడా గతంలో తెలిసింది. కాకపోతే ఆ వాహనం సరిలేదు అనే దాంట్లో కానీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వినుకొండ ఎవరో చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అనుకుంటాను వాహనం సగంలో ఆగిపోతే వేరే వాహనం ఎక్కెళ్ళాడు. మరి అలాంటి వాహన మరమ్మతులు ఇవన్నీ కూడా సరిగా ఎందుకు చూసుకోలేదో మరి వీళ్ళు కూడా కొంచెం దృష్టి పెట్టాల్సింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని ఆసరాగా తీసుకున్నాడు. దీంతో పాటుగా మొన్ననే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎవరో టీడీపీ నాయకులు చంపేశారని వాడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ దిగి అక్కడ నుంచి మరి తిరిగి మళ్ళీ హెలికాప్టర్లో వెళ్ళటానికి వీలు లేకుండా జనాలందరూ హెలికాప్టర్ మీద మూగి దానికి విండ్షీల్డ్కి కొంచెం పగుళ్ళు వచ్చే రకంగా కొంత ఏదో జరిగింది, ఇక్కడ పోలీసు వైఫల్యం జరిగింది అనే దాన్ని కూడా సృష్టించారు అనేది ఈ రోజున ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఎందుకంటే దాని మీద విచారణ చేయటానికి మరి తోపుదూర్తిని కానీ లేకపోతే హెలికాప్టర్ పైలట్ని కానీ కో పైలట్ని కానీ విచారణకు పిలిస్తే కో పైలట్ తప్ప మిగతా ఎవరు రాలేదు, పైలట్ రావటం లేదు. కావాలంటే నేను విర్చువల్గా విచారణకు వస్తాను అంటున్నాడు. మరి తోపుదుర్తేమో కనపడకుండా పోయి బెయిల్ పిటిషన్ వేసుకొని ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చేసేదే కదా ఇలాంటి బెయిల్ పిటిషన్ ఒకటి వేసుకోవటం, దాంట్లో ఏదో ఒకటి తేలేదాకా అండర్ గ్రౌండ్లో ఉండటం, ఒకవేళ తేలలేదు అక్కడ ఊరట్ లభించలేదు అని కానీ పై కోర్టుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు మరి ఏదో తోపుదుర్తి కూడా విచారణకు హాజరు కాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి, కానీ అవుతాడా లేదా అనేది తెలియదు. అసలు ఈ తోపుదుర్తి ఒక పెద్ద కుట్ర చేశాడు. హెలికాప్టర్ అక్కడ వచ్చి దిగగానే హెలికాప్టర్ మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తాన్ని ఎగదోలాడు.
అక్కడ విండ్షీల్డ్ దానికేం పెద్ద భగ్నం కలక్కపోయినప్పటికీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రౌండ్ ట్రిప్ అంటే తీసుకొని రావటం తీసుకొని వెళ్ళటానికి కాకుండా కేవలం సింగిల్ ట్రిప్కి మాత్రమే దాన్ని బుక్ చేసుకొని తీసుకొచ్చారు. దాని మీద ఇలాంటి ఒక డ్రామా అంతా కూడా ప్లే చేయడానికి ఈ పైలట్ ఇదంతా సహకరించారు. ఆ డ్రామా పూర్తి అయిపోయిన తర్వాత పైలట్ హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు అనేది కూడా. మరి విండ్షీల్డ్కి ఏదన్నా ఆటంకం కలిగిందో, దానికి పగుళ్ళు వచ్చాయో అంటే గాల్లోకి ఎలా ఎగురుతుంది హెలికాప్టరు? అయినా మరి పైలట్ తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళావు, ఏ కారణానికి తీసుకొని వెళ్ళావు, విండ్షీల్డ్ పగిలిందా లేదా అని విచారణ చేద్దామంటే ఆయనైతే హాజరు కావటం లేదు విచారణకు. కాకపోతే దీని అంతటిని ఇప్పుడు మరి కోర్టు దాకా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదిగో చూడండి, పోలీసులు వైఫల్యం జరుగుతుంది, నాకు అసలు భద్రత లేదు, నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అని కోర్టుని ఆశ్రయించడం కోసమే ఇలాంటి ఒక మ్యానిపులేషన్ మొత్తం చేశాడు అనేది కూడా ఈరోజు బయటకు వస్తున్న సమాచారం. అయితే అసలైన కీలక ఆధారాలు మొత్తం ఈ తోపుదుర్తి ద్వారా కానీ పైలట్ ద్వారా కానీ బయటపడతాయని వాళ్ళని దాచేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేది కూడా తెలియవస్తున్న సమాచారం. కీలకంగా పైలట్ యొక్క వాంగ్మూలం అయితే ఇందులో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తం బయటకు రావడానికి అవకాశం ఉంది. అందుకని పైలట్ని హాజరు కానియకుండా చేస్తూ ముందు కోర్టు వ్యవహారాన్ని ముందుకు నడిపితే, ముందు కోర్టులో ఏదో ఒక దీని మీద నిర్ణయం తీసుకోబడితే ఆ తర్వాత తోపుదురితో పైలట్టో వీళ్ళందరూ విచారణకు హాజరవుతారు. ఒకవేళ ఏమన్నా కాదని తెలిసిన కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా Z+ ఇచ్చి తీరాల్సిందే అని ఒక ప్లాన్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఈ విధంగా ప్లాన్ చేశారనేది ఇప్పుడు బయటకు లీక్ అవుతున్న సమాచారం. అయితే పైలట్ ఈ హెలికాప్టర్ని ఈ విండ్షీల్డ్ పగిలిన తర్వాత కూడా ఎలా ఎగరేస్తాడు అనే దాని మీద చాలా రకాలైన మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి అనేది కూడా. అంటే ఇప్పుడు హెలికాప్టర్ ప్రైవేట్ హెలికాప్టర్ అయినప్పటికీ కూడా అది ఏవియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే దాన్ని ఫ్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగా పైలట్ మీద కూడా కేసు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాగా ఏదైనా ఒక హెలికాప్టర్ ఎగిరి కింద పడిపోయింది అని అంటే, అది ఒక ప్రమాదం సంభవించింది అని అంటే కనుక ఏవియేషన్ డిపార్ట్మెంట్ మీద అపనమ్మకం కలగటం కానీ, లేకపోతే కింద ఎవరి మీదన్నా పడి ఏదైనా నష్టం జరగటం కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి పైలట్ మీద ఈ వాంగ్మూలం మీద విండ్షీల్డ్ పగిలిందా లేదా అనే దాని మీద ఖచ్చితంగా ఇది ఆధారపడి ఉంది. ఆ విండ్షీల్డ్ పగలకుండానే ఎగిరి వెళ్ళిపోయారు అని అనుకుంటే కనుక ఇక్కడ కోర్టులో ఈయనకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఏం లేదు. దాంతోపాటుగా ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ తోపుదుర్తే మొత్తం ఈ ప్లాన్ చేశాడనేది కూడా ప్రూవ్ చేయడానికి, తోపుదుర్తిని విచారించడానికి, అవసరమైతే అదుపులో తీసుకోవడానికి, అరెస్ట్ చేయడానికి కూడా చూస్తూ ఉంటే కేసు అయిపోయే వరకు వీళ్ళని దాచిపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కనపడతా ఉంటాయి. మరి కోర్టులో ఏమి న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది అనేది పెట్టినా ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి తనకు ఏం ఉద్దేశాలు ఉంటే ఏ రకమైన పనులు చేస్తాడు అనేది బయటపడిపోయినట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.